Hello, good evening everyone. So today in this video we are going to talk about the types of neurons based on the types of processes. Here processes means poles. So based on the number of poles, the neurons are classified into three types. They are unipolar neurons, bipolar neurons, and the third one is multipolar neurons. So we will discuss one by one. So first type of neurons are unipolar neurons. So uni means one న్యూరాన్స్ హ్యావింగ్ వన్ పోల్స్ ఆర్ నోన్ యాజ్ యూనిపోలార్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ వచ్చేసి సెన్సరీ న్యూరాన్స్ అని చెప్పొచ్చు. సెన్సరీ న్యూరాన్స్ అంటే ఏంటి అంటే ఇంపల్సెస్ని, ఇన్ఫర్మేషన్ని ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్కి తీసుకొని పోయేటువంటి న్యూరాన్స్ని సెన్సరీ న్యూరాన్స్ అని అంటాము. సో ఇక్కడ ఈ యూనిపోలార్ న్యూరాన్స్ అన్నిటిని కూడా మనం సెన్సరీ న్యూరాన్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటికి సింగిల్ ప్రాసెస్ అంటే ఒకటే బ్రాంచ్ ఉంటుంది. హ్యావింగ్ సింగిల్ ప్రాసెస్ అరైజింగ్ ఫ్రమ్ ద సెల్ బాడీ నుంచి సింగిల్ బ్రాంచ్ అనేది చూడొచ్చు మీరు ఇక్కడ. దిస్ ఇస్ సెల్ బాడీ నుంచి సింగిల్ బ్రాంచ్ అనేది వచ్చిందనమాట. సో విచ్ డివైడ్స్ ఇంటూ 2 బ్రాంచెస్. ఈ ప్రాసెస్ సింగిల్ బ్రాంచ్ మళ్ళీ చిన్న చిన్న 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యింది. ఇందులో ఒక బ్రాంచ్ ఏమో డెండ్రైట్స్గా డెవలప్ అవుతుంది, ఇంకో బ్రాంచ్కి ఏమో యాక్సాన్ డెవలప్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీస్ ఆర్ ద డెండ్రైట్స్ అండ్ దిస్ ఈస్ ద యాక్సాన్. సో వన్ బ్రాంచ్ యాక్ట్స్ యాజ్ ఎ డెండ్రైట్, అదర్ బ్రాంచ్ యాక్ట్స్ యాజ్ ఏ యాక్సాన్. సో ఇక్కడ సెల్ బాడీ నుంచి వచ్చినటువంటి ఒక బ్రాంచ్ మళ్ళీ 2 చిన్న బ్రాంచ్లుగా డివైడ్ అయిపోయి ఒక బ్రాంచ్ ఏమో డెండ్రైట్గా, ఇంకో బ్రాంచ్ ఏమో యాక్సాన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సోమా అంటే సెల్ బాడీ అనమాట. సెల్ బాడీనే సోమా అంటాము. సో స్పైనల్ నర్వ్స్లోని డార్సల్ రూట్ గ్యాంగ్లియాన్స్లో మనం సోమా అనేది చూడొచ్చు, సెల్ బాడీ అనేది చూడొచ్చు అనమాట. సో ఈ యూనిపోలార్ న్యూరాన్స్ని వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ యాజ్ సూడో యూనిపోలార్ న్యూరాన్స్. సో సూడో మీన్స్ ఫాల్స్ యూనిపోలార్ న్యూరాన్స్ చూడడానికి. సో ఇవి ఫాల్స్ యూనిపోలార్ న్యూరాన్స్ అని చెప్పొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద యూనిపోలార్ న్యూరాన్స్. సెకండ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ బైపోలార్ న్యూరాన్స్. పేరులోనే ఉంది చూడండి, బైపోలార్. ఇయర్ పోల్స్ ఆర్ 2. సో సెల్ బాడీ నుంచి 2 బ్రాంచెస్ వచ్చినాయి. సో అందులో ఒక బ్రాంచ్ను మనకేమవుతున్నాయంటే ఇక్కడ 2 బ్రాంచెస్. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ సెల్ బాడీ నుంచి ఒకటే బ్రాంచ్ వస్తుంది. దట్ బ్రాంచ్ ఈస్ అగైన్ డివైడింగ్ ఇంటూ 2 బ్రాంచెస్. బట్ ఇక్కడ డైరెక్ట్గా సెల్ బాడీ నుంచి 2 బ్రాంచెస్ అరైజ్ అవుతున్నాయి. 1 బ్రాంచ్కి ఏమో డెండ్రైట్స్ లాగా ఫామ్ అవుతున్నాయి, ఇంకో బ్రాంచ్ ఏమో యాక్సాన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో హ్యావింగ్ 1 యాక్సాన్ అండ్ 1 డెండ్రైట్ డైరెక్ట్లీ అరైజ్ ఫ్రమ్ ద సైటాన్. సెల్ బాడీని సైటాన్ అనొచ్చు, క్యారియాన్ అనొచ్చు, లేదా జోమా అని కూడా అనొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను మల్టీపోలార్ న్యూరాన్ స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద న్యూరాన్ అనేసి. సో ఈ బైపోలార్ న్యూరాన్స్ ఎక్కడెక్కడ మనకు కనిపిస్తాయి అంటే బాడీలో. సో రెటీనా ఆఫ్ ద ఐలో ఉన్నటువంటి న్యూరాన్స్ వచ్చేసి బైపోలార్ న్యూరాన్స్. అంతేకాకుండా ఇంటర్నల్ ఇయర్లోని సెన్సరీ న్యూరాన్స్ అన్నీ కూడా బైపోలార్ న్యూరాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్ఫాక్టరీ సెన్సరీ ఎపిథీలియం, స్మెల్కి సంబంధించినటువంటి ఎపిథీలియంలో కూడా మనకి ఉండే న్యూరాన్స్ ఏవి అంటే బైపోలార్ న్యూరాన్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంసెట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బైపోలార్ న్యూరాన్స్. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ బైపోలార్ న్యూరాన్. దిస్ ఇస్ సెల్ బాడీ నుంచి డైరెక్ట్గా 2 బ్రాంచెస్ వచ్చినాయి. 1 బ్రాంచ్ ఏమో డెండ్రైట్స్గా డెవలప్ అవుతూ ఉంది, ఇంకొక బ్రాంచ్ ఏమో యాక్సాన్గా యాక్ట్ చేస్తూ ఉంది. సో అండ్ థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్ వచ్చేసి మల్టీపోలార్ న్యూరాన్. ఇందులో యాక్సాన్ ఉంటుంది, మల్టిపుల్ పోల్స్ ఉంటాయన్నమాట, అందుకే మల్టీపోలార్ న్యూరాన్స్ అని అంటాము. యాక్సాన్ ఒకటి ఉంటుంది, 1 యాక్సాన్, 2 ఆర్ మోర్ డెండ్రైట్స్. అంతేకాకుండా సింగిల్ సెల్ బాడీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన బాడీలో మోస్ట్ ఆఫ్ ద న్యూరాన్స్ అన్నీ కూడా ఏ టైప్కి చెందినవి అంటే మల్టీపోలార్ న్యూరాన్స్ అనమాట. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. మీకు మల్టీపోలార్ డయాగ్రామ్ నిన్న క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో దిస్ ఈస్ ద మల్టీపోలార్ న్యూరాన్. మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ 1 పోల్, దిస్ ఈజ్ 1 పోల్, దిస్ ఈజ్ 1 పోల్, దిస్ ఈజ్ అనదర్ పోల్, దిస్ ఈజ్, ఇట్లా మల్టిపుల్ పోల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీపోలార్ న్యూరాన్స్ అని అంటాము. సెల్ బాడీస్ 1 బట్ డెండ్రైట్స్ ఆర్ మోర్ దెన్ 2 అని చెప్పొచ్చు. అండ్ యాక్సాన్ ఈజ్ 1 అనమాట.
సో దిస్ ఈజ్ అబౌట్ ద మల్టీపోలార్ న్యూరాన్. బాడీలో మోస్ట్ ఆఫ్ ద న్యూరాన్స్ అన్నీ కూడా మల్టీపోలార్ టైప్కి చెందినవే. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ బేస్డ్ ఆన్ ద ప్రాసెసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.